నమస్కారం అందరికీ మరియు మా ఛానల్కు స్వాగతం. మీరంతా మంచి రోజు గడుపుతున్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు కథలోకి మెల్లగా అడుగు పెడదాం. మొదటి చూపులో ఇది సరళంగా అనిపించవచ్చు. ఒక హీరో, ఒక హీరోయిన్ అంతా మార్చేసిన ఒకే ఒక రాత్రి మరియు అప్పటి నుండి నీడలో నివసిస్తున్న ఒక రహస్యం. మనం ప్రారంభించడానికి ముందు లైక్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ మద్దతు నాకు ప్రపంచం. సరే, మనం మన కథలోకి అడుగు పెడదాం. మా కథ ఒక రాత్రి తర్వాత నిశ్శబ్దంగా తెల్లవారినప్పుడు ప్రారంభమవుతుంది. హీరోయిన్ మేల్కొంటుంది. ఒక అపరిచితుడితో, మన హీరోతో ఒకే మంచాన్ని పంచుకుంటుంది. ఆశ్చర్యంతో, గందరగోళంతో ఆమె తనలో తాను ఇలా గుసగుసలాడుకుంటుంది. నాకు ఏమి జరిగింది? ఆమె మనస్సు రాత్రి జరిగినదాని వైపు మరలుతుంది. 6 సుదీర్ఘ సంవత్సరాలుగా ఆమె ఒకరిని చాలా లోతుగా ప్రేమించింది. అతను ఒక్క వివరణ కూడా ఇవ్వకుండా ఆమె హృదయాన్ని ముక్కలు చేసిన రోజు వరకు కోల్పోయి బాధపడుతూ ఆమె ఒక పబ్లోకి వెళ్ళి గ్లాసుల మీద గ్లాసులు తాగుతూ తన బాధను ముంచెత్తింది. మరియు అక్కడ విధి హీరోను ఆమె దగ్గరకు తీసుకువచ్చింది. ఇద్దరు అపరిచితులు తప్పుడు సమయంలో లేదా బహుశా సరైన సమయంలో కలిశారు. ఒకటి మరోదానికి దారితీసింది మరియు వారు ఒక రాత్రిని పంచుకున్నారు. దాన్ని ఆమె స్పష్టంగా గుర్తుంచుకోలేకపోయింది, పూర్తిగా మర్చిపోలేకపోయింది. తరువాత రోజు ఉదయం సిగ్గుపడి నిశ్చయంగా లేక అతను ఒక రకమైన కాల్ బాయ్ అయి ఉంటాడని ఆమె అనుకుంది. ఆమె అతనికి డబ్బు ఇవ్వడానికి కూడా ప్రయత్నించింది. కాని ఆమె అతని ముఖాన్ని చూసిన క్షణం అందంగా, ప్రశాంతంగా, దాదాపు దేవదూతలాగా ఆమె సంకోచించింది. కొంచెం ఎక్కువ డబ్బు జోడించింది మరియు తాను మళ్ళీ అతన్ని ఎప్పటికీ చూడబోనని చెప్పుకుని వెళ్ళిపోయింది. కాని విధికి దాని సొంత ప్రణాళికలు ఉన్నాయి. 5 ఏళ్లు గడిచాయి. మన హీరోయిన్ ఇప్పుడు 4 అందమైన పిల్లలకు తల్లి, 2 కొడుకులు మరియు 2 కూతుళ్ళు. అందరూ 4 ఏళ్ల లోపువారే. ఆమె ఇల్లు నవ్వులు, చిన్న పాదాల అడుగులు మరియు వెచ్చని ఆనందంతో నిండి ఉంది. ఆమె ఒక టీవీ కంపెనీలో అసిస్టెంట్గా కష్టపడి పనిచేస్తుంది. తన పిల్లలను ఒక పొరుగు ఆంటీ యొక్క ప్రేమగల సంరక్షణలో వదిలిపెట్టింది. పనిలో ఆమె తల్లిగా తన గుర్తింపును దాచిపెట్టి తనను తాను ఒంటరి మహిళగా పరిచయం చేసుకుంటుంది. ఆమె బాస్ యాంకర్ పదునైన నాలుక కాది మరియు త్వరగా కోపం తెచ్చుకునేది. చిన్న పొరపాట్లకు కూడా ఆమెను ఎల్లప్పుడూ తిడుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ మన హీరోను కలుద్దాం. అతను కాల్ బాయ్ కాదు. అతను ఒక భారీ కంపెనీకి యజమాని, శక్తిమంతుడు, ఆజ్ఞాపించేవాడు మరియు తన కోపంతో కూడిన పేలుడు స్వభావానికి పేరుగాంచాడు. యాంకర్ మరియు మన హీరోయిన్ను అతనిని ఇంటర్వ్యూ చేయడానికి పంపుతారు. హీరోయిన్ అతన్ని మళ్లీ చూసినప్పుడు ఆమె గుండె ఆగిపోతుంది. లేదు, ఇది అతనే. ఆ రాత్రి ఉన్న వ్యక్తి వణుకుతూ ఆమె ఆశ్చర్యపడుతుంది. అతను నిజంగా యజమానా లేక అతను ఇంకా ఆ ఇతర పనులు చేస్తున్నాడా? ఇంటర్వ్యూ ప్రారంభమవుతుంది. ఆమె అతని దృష్టిని నివారించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ యాంకరు వెనుక దాక్కుంటుంది. సంభాషణ సమయంలో యాంకర్ అడుగుతుంది, మీకు పిల్లలు ఇష్టమా? హీరో చల్లగా స్పందిస్తాడు, లేదు, నాకు పిల్లలు ఇష్టం లేదు. భయంతో ఆమె గుండె బిగుసుకుపోతుంది. నాకు అతని పిల్లలు ఉన్నారని అతనికి ఎప్పుడైనా తెలిస్తే అతను నన్ను నాశనం చేయవచ్చు. నేను జాగ్రత్తగా ఉండాలి. ఇంటర్వ్యూ ముగిసినప్పుడు యాంకర్ మామూలుగా హీరోను డిన్నర్కు ఆహ్వానిస్తుంది. కాని హీరో చికాకుగా మరియు అసహనంగా వారిని అందరినీ పంపించేయమని తన సెక్రటరీపై విరుచుకుపడతాడు. అందరూ త్వరగా భయంగా వెళ్ళిపోతారు. బయట యాంకర్ తన అసంతృప్తిని హీరోయిన్పైకి మళ్లిస్తుంది. అంతా నీ తప్పే, నువ్వు ఆలస్యంగా వచ్చావు, నా మూడు పాడు చేశావు. నేను దీనికి నీకు జీతం ఇవ్వను మరియు మాతో తిరిగి రావద్దు. నీ అంతటా నువ్వే వెళ్ళు. ఆ కఠినమైన మాటలతో వారు ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతారు. ఇంతలో హీరోయిన్ హీరో కంపెనీలో ఉద్యోగం కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. యజమాని ఎవరో ఆమెకు తెలియకముందే. ఇప్పుడు అదే రోజు ఆమెకు ఒక కాల్ వస్తుంది. ఆమె ఫ్రంట్ ఆఫీస్ రిసెప్షనిస్టు స్థానం కోసం ఎంపికైంది. ఆమె సంకోచిస్తుంది. తర్వాత తనను తాను ఓదార్చుకుంటుంది. ఇది కేవలం ఫ్రంట్
ఆఫీస్ నేను అతన్ని తరచుగా చూడవలసిన అవసరం లేదు. మరియు ఆ కోపంగా ఉండే యాంకర్ కింద నేను మరొక రోజు ఎలా బతకగలను? దీర్ఘ శ్వాస తీసుకుని ఆమె ఉద్యోగాన్ని అంగీకరిస్తుంది. ఇంట్లో ఆమె చింతలు కొనసాగుతాయి. ఆమె పని చేస్తున్నప్పుడు తన పిల్లలను చూడటానికి సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తుంది. అయినప్పటికీ ఆమె గుండె అశాంతితోనే ఉంటుంది. పొరుగు ఆంటీ దయగలది మరియు శ్రద్ధగలది, కాని నలుగురు చిన్నవారిని వదిలి వెళ్లడం ఎల్లప్పుడూ ఆమె హృదయాన్ని అపరాధభావంతో మేయిపెడుతుంది. ఆమె మొదటి రోజు ఆమె ఇతర కొత్త ఉద్యోగులతో పాటు నిశ్శబ్దంగా పక్కన నిలబడుతుంది. అకస్మాత్తుగా హీరో వస్తాడు. పొడవుగా, తీవ్రంగా మరియు ఎప్పటిలాగే ఆజ్ఞాపించేవాడిగా. పరిచయాల కోసం అందరినీ ఒక వరుసలో నిలబడమని అడుగుతారు. హీరోయిన్ ప్రశాంతంగా కనిపించడానికి తన వంతు ప్రయత్నం చేస్తుంది. ఒక అపరిచితుడిలా కనిపించడానికి రతను ఇంతకు ముందెన్నడూ చూడని వ్యక్తిలాగా. కాని హీరో వెంటనే ఆమెను గమనిస్తాడు. అతను తన కార్యాలయానికి తిరిగి వస్తాడు, కూర్చుంటాడు మరియు లోతుగా ఆలోచిస్తాడు. ఆమె నిన్నటి ఇంటర్వ్యూలోని అదే మహిళ, కెమెరా వెనుక దాక్కున్న వ్యక్తి. మరియు ఇప్పుడు ఆమె ఇక్కడ కూడా ఉందా? అతను కార్యాలయ సీసీటీవీని తనిఖీ చేస్తాడు. ఆమెను నిశితంగా చూస్తాడు. అతను ఆమె చేతిని గమనిస్తాడు. పెళ్లి ఉంగరం లేదు, వివాహం కాలేదు. అతని ఆలోచనలు 5 ఏళ్ల క్రితం ఆ రాత్రికి తిరిగి వస్తాయి. ఇంతలో హీరోయిన్ మనస్సు భయంతో పరిగెత్తుతుంది. అతను నన్ను గుర్తిస్తే, అతను నిజాన్ని కనుగొంటే అతను నా పిల్లలను దూరం చేయవచ్చు. నేను ఏమి చేయబోతున్నాను? హీరో కంపెనీకి ఒక లగ్జరీ హోటల్ ఉన్నందున కస్టమర్లు నిరంతరం వస్తూ పోతూ ఉంటారు. ఒక కస్టమర్ చికాకుగా మరియు అసహనంగా హీరోయిన్పై అరుస్తాడు. మీ సేవ చాలా ఘోరంగా ఉంది. మీరు ఇక్కడ ఎలాంటి సిబ్బందిని నియమిస్తారు? ఆమె నిశ్శబ్దంగా, మర్యాదగా నిలబడుతుంది, ఎలా స్పందించాలో తెలియక. సరిగ్గా ఆ క్షణంలో హీరో ప్రవేశిస్తాడు. కస్టమర్ అతని వైపు తుఫానులా దూసుకెత్తాడు. బిగ్గరగా ఫిర్యాదు చేస్తాడు. ఈ మహిళను చూడండి, ఆమెకు తన పని అస్సలు తెలియదు. హీరో హీరోయిన్ను చూస్తాడు. నిజంగా చూస్తాడు. గుర్తింపు అతని కళ్లలో మెరుస్తుంది. సత్యం అతని ఛాతీలో ఒక స్పార్క్ లాగా స్థిరపడుతుంది. ఇది ఆమె. ఆ రాత్రి ఉన్నది ఆమెనే. హీరోయిన్ గుండె కొట్టుకుంటుంది. అతను తెలుసుకున్నాడా? అతను నన్ను గుర్తుంచుకున్నాడా? హీరో కస్టమర్ వైపు తిరిగి ప్రశాంతంగా ఇలా అంటాడు, మీరు చెప్పింది నిజమే. ఆమె రిసెప్షనిస్ట్గా సరిపోదు. హీరోయిన్ మోకాళ్లు బలహీనపడతాయి. ఆమె శ్వాస ఆగిపోతుంది. తరువాత అతను ఇలా కొనసాగిస్తాడు, కాబట్టి నేను ఆమెను ఇప్పటినుండి నా సెక్రటరీని చేస్తాను. కస్టమర్ కళ్ళు పెద్దవవుతాయి. సెక్రటరీనా? అది ప్రమోషన్. మీరు జోక్ చేస్తున్నారా? హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. సెక్రటరీనా? నేను ఎందుకు? అతను ఏమి ఆలోచిస్తున్నాడు? అయ్యో లేదు. ప్రస్తుత సెక్రటరీ కూడా భయపడుతుంది. సార్, నా ఉద్యోగం సంగతి ఏంటి? కాని హీరో ఒక్క మాట కూడా వివరించకుండా వెళ్ళిపోతాడు. తరువాత సెక్రటరీ మెల్లగా హీరోయిన్ దగ్గరకు వస్తుంది. మేడం, రేపటి నుండి మీరు సెక్రటరీ విభాగానికి రిపోర్ట్ చేయాలి. హీరోయిన్ అక్కడ నిలబడుతుంది. షాక్, నిస్సహాయత. ఆమె తప్పించుకోలేని గందరగోళంతో చుట్టుముట్టబడి ఉంది. ఇంటికి తిరిగి ఆమె నిద్రిస్తున్న తన 4 పిల్లలను చూస్తుంది. వారి చిన్న చేతులు, వారి ప్రశాంత శ్వాసలు. ఆమెకు ఈ ఉద్యోగం అవసరం, ఆమెకు జీతం అవసరం, ఆమె వారి భవిష్యత్తును రక్షించుకోవాలి. కాని ప్రమాదం గతంలో కంటే దగ్గరగా అనిపిస్తుంది. హీరో ఆమెను పూర్తిగా గుర్తిస్తే, అతను పిల్లలను కనుగొంటే 2 అవకాశాలు ఆమెను భయపెడతాయి. అతను పిల్లలను దూరం చేయవచ్చు, లేదా అధ్వాన్నంగా అతను తన ఆస్తిని క్లెయిమ్ చేయాలని ఆమె కోరుకుంటుందని అనుకోవచ్చు మరియు ఆమెకు హాని చేయవచ్చు. ఆమె మసక వెలుతురులో కూర్చుని తనలో తాను గుసగుసలాడుకుంటుంది. నేను ఇప్పుడు ఏమి చేయబోతున్నాను? తరువాత రోజు ఉదయం వస్తుంది. ఆ రోజు ఏమి తీసుకువస్తుందో తెలియక హీరోయిన్ భయంతో కూడిన హృదయంతో ఆఫీసులో అడుగుపెడుతుంది. సీనియర్ సెక్రటరీ ఆమెకు రోజువారీ పనులను ఓపికగా నేర్పుతుంది. సమావేశాలను షెడ్యూల్ చేయడం, ఫైళ్లను నిర్వహించడం, కాల్స్కు హాజరు కావడం, హీరో అపాయింట్మెంట్లను ఏర్పాటు చేయడం. కొంతసేపటికే ఉదయం సమావేశం ప్రారంభమవుతుంది. అది సజావుగా సాగుతుంది మరియు
ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరూ కాన్ఫరెన్స్ రూము నుండి బయటకు వెళ్తావు. 2 వ్యక్తులు మాత్రమే మిగిలిపోయే వరకు హీరో మరియు హీరోయిన్ వారి మధ్య నిశ్శబ్దం చిక్కబడుతుంది. తరువాత హీరో స్థిరమైన కాని ఆజ్ఞాపించే స్వరంలో ఇలా అంటాడు, తలుపు మూయండి. హీరోయిన్ బిగుసుకుపోతుంది. ఎందుకు? అతను తలుపు ఎందుకు మూయించాలనుకుంటున్నాడు? ఆమె చేతులు కొద్దిగా వణుకుతాయి. హీరో ఒక కనుబొమ్మను పైకి లేపుతాడు. మీరు దానిని మూయగలరా? లేదా మనం చర్చించబోయేది బయట అందరూ వినాలా? ఉలిక్కిపడి ఆమె త్వరగా వెళ్ళి తలుపు మూస్తుంది. ఆమె వెనక్కి తిరిగిన క్షణంలో హీరో దగ్గరకు వస్తాడు. ఆమెను తాకడు, కాని ఆమె హృదయం వేగంగా కొట్టుకునేంత దగ్గరగా. అతని కళ్ళు కోపం, బాధ మరియు గుర్తింపు కలయికతో కాలిపోతున్నాయి. మీకు నేను గుర్తు ఉన్నానా? అతను మెల్లగా అడుగుతాడు. లేదా మీకు గుర్తు లేనట్లు నటిస్తున్నారా? ఆమె గొంతు వణుకుతుంది. లేదు, నేను ఎందుకు నటిస్తాను? నాకు నిజంగా మీరు తెలియదు. అతను గట్టిగా ఊపిరి వదులుతాడు. నిరాశతో గాయపడ్డాడు. అబద్ధం చెప్పకు. అతని గొంతు లోతుగా మారుతుంది. నిశ్శబ్ద గదిలో ప్రతిధ్వనిస్తుంది. నువ్వు ఎవరో నాకు తెలుసు. నువ్వు నాతో ఉన్నావా? రాత్రి 5 ఏళ్ల క్రితం. హీరోయిన్ శ్వాస ఆగిపోతుంది. నువ్వు ఏమి చేశావో నీకు తెలుసా? అతని గొంతు కొద్దిగా పగులుతుంది. కోపంతో కాదు, కాని అవిశ్వాసంతో. నేను ఈ కంపెనీ యజమానిని. కాని ఆ రాత్రి నువ్వు నన్ను బాయిలా చూశావు. నువ్వు నా కోసం డబ్బు వదిలిపెట్టావు. నేను ఏమీ కానట్లుగా నువ్వు వెళ్ళిపోయావు. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోతాయి. అతను ఇప్పుడు మరింత మెల్లగా కొనసాగిస్తాడు. ఆ రాత్రి నుండి నేను నీకోసం వెతుకుతున్నాను. నిన్ను శిక్షించడానికి కాదు కాని ఎందుకు అని నిన్ను అడగడానికి. అవునా? రాత్రి ఉన్నది నేనే. క్షమించండి, చాలా క్షమించండి. ఆమె తన కన్నీళ్లను తుడుచుకుంటుంది. నేను తాగేసి ఉన్నాను, విరిగిపోయాను. నేను ఏమి చేస్తున్నానో నాకు అర్థం కాలేదు. ఆ డబ్బు నిన్ను అవమానిస్తే నేను తిరిగి ఇస్తాను. కాని దయచేసి నన్ను ఉద్యోగం నుండి తీసివేయవద్దు. నాకు నా కారణాలు ఉన్నాయి. దయచేసి నన్ను ఈ ఉద్యోగం నుండి దూరం చేయవద్దు. హీరో వెనక్కి అడుగు వేస్తాడు. లోతుగా శ్వాస తీసుకుంటాడు. తన సొంత కోపంతో పోరాడుతాడు. మీరు నా గురించి ఏమి అనుకుంటున్నారు? అతను నెమ్మదిగా అడుగుతాడు. నేను మీ కళ్లలో అంత భయంకరమైన వ్యక్తిని. ఆమె తీవ్రంగా తల అడ్డంగా ఊపుతుంది. లేదు, నేను ఆలోచించలేదు. నేను నా స్పృహలో లేను. నేను ప్రతిరోజూ పశ్చాత్తాపపడుతున్నాను. అతను ఆమెను మరో క్షణం చూస్తాడు. గందరగోళం, నొప్పి మరియు ఆమె అర్థం చేసుకోలేని ఏదో ఒక మిశ్రమం. చివరికి అతను వెనుకకు తిరిగి ఇలా అంటాడు, ఇప్పటి నుండి మీరు నాతో మాట్లాడినప్పుడు మీకు తెలియని విధంగా ప్రవర్తించవద్దు. మీకు అర్థమైందా? హీరోయిన్ నిశ్శబ్దంగా తలవంచుతుంది. తన కన్నీళ్లను ఆపుకుంటూ భవిష్యత్తు గురించి గతంలో కంటే ఎక్కువగా భయపడుతుంది. ఆ సాయంత్రం ఆమె గుండె భారంగా ఉంది. నేను ఉద్యోగం మానేయాల్యా? సీఈఓ నుండి తప్పించుకోవడానికి ఇదే ఏకైక మార్గం. ఆమె తనలో తాను గుసగుసలాడుకుంది. తన మనస్సును స్పష్టం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమె తన పిల్లలను షాపింగ్కు తీసుకువెళ్ళింది. కానీ విధికి వేరే ప్రణాళికలు ఉన్నాయి. ఆ భజేనబ్బరాయి ఆసక్తిగా ఆ అందాలని తల అల్లనిద పక్కన తనలో లంజేరియే కారు వైతో పదిలిచి పౌనదైన ఆలతో దానిపై బులజ వినయడం ప్రారంభించాడు. ఆమె అతన్ని ఆపడానికి పరిగెత్తింది. కాని ఆమె కళ్ళు కారు లోగోపై పడిన క్షణంలో ఆమె శ్వాస స్తంభించింది. అది అతని కారు. సీఈఓది. ఆమె పారిపోవాలనుకున్న వ్యక్తి. ఆమె స్పందించడానికి ముందే ఆమె కొడుకు ఒక ప్రకాశవంతమైన చిరునవ్వుతో సీఈఓ వైపు తిరిగి ఇలా అన్నాడు, అంకుల్, నేను ఇది మీకోసం చేశాను. మీకు నచ్చిందా? కాని సీఈఓ పిల్లలంటే ఎప్పుడూ ఇష్టం లేనివాడు. తన హృదయాన్ని తాళం వేసి ఉంచినవాడు ఏమీ చెప్పలేదు. అతను కేవలం తన కారులో కూర్చున్నాడు, చల్లగా మరియు నిశ్శబ్దంగా. అతని సెక్రటరీ ముందుకు వచ్చి కేర్టేకర్ ఆంటీకి ఒక కార్డు ఇచ్చి ఇలా అన్నాడు, దయచేసి నష్టం కోసం చెల్లింపును సెటిల్ చేయండి. ఆంటీ హీరోయిన్ వైపు పరిగెత్తింది మరియు కార్డును ఆమెకు అందించింది. అప్పుడే ఆమెకు పూర్తిగా అర్థమైంది, కారు నిజంగా అతనిదే. ఆ గక్బల తెలబాలి చూ వచ్చ పూజలాడిడి ఓబు అనే అడ ప్రపంచ పద్దితాయి
కార్దిచల్లో ఆ ఆరుతల్లికరి బులిందజలి అని తింటారు. సెక్రటరీ నుండి ఒక కాల్ వచ్చింది. నష్టం అంచనా 2,00,000. ఆమె మరియు ఆంటీ స్తంభించిపోయారు. 2,00,000 ఒక పిల్లల గీత కోసం మేము దీన్ని ఎలా చెల్లిస్తాము? మరుసటి రోజు ఆఫీసులో ఆమె కారును మళ్ళీ చూసింది. ఆమె చిన్న డ్రాయింగ్ను చూసి ఇలా గొడుగుకుంది, ఇది ఈ చిన్న గుర్తుకు 2,00,000 ఖర్చవుతున్నా అతను ధనవంతుడు. నాలాంటి వారి నుండి దీనిని ఎందుకు డిమాండ్ చేస్తున్నాడు? నిరాశతో ఆమె డ్రాయింగ్ను తుడిచివేయడానికి ప్రయత్నించింది. కాని అకస్మాత్తుగా అతను కనిపించాడు. సీఈఓ పదునైన కళ్ళు, నిశ్శబ్ద అడుగులు మరియు అతని పక్కన సెక్రటరీ ప్రతి కదలికను చూస్తున్నాడు. నువ్వు ఏమి చేస్తున్నావు? అతను అడిగాడు. ఆమె తడబడింది. నేను ఏదో రాసి ఉన్నట్లు చూశాను. ఒక పిల్లవాడు చేసి ఉంటాడని నేను అనుకున్నాను. కాబట్టి నేను దానిని శుభ్రం చెయ్యడానికి ప్రయత్నించాను. ఒక పిల్లవాడు చేశాడని నీకు ఎలా తెలుసు? అతను ప్రశాంతంగా అడిగాడు. కాని అతని చూపు ఆమెను కట్టిపడేసింది. ఆమె చిక్కుకుపోయింది. నేను ఊహించాను. అంతే. హెచ్చరిక లేకుండా అతను ఆమె చెయ్యి పట్టుకొని ఆమెను కారులోకి లాగాడు. చాలా సీసీటీవీ కెమెరాలు చుట్టూ ఉన్నాయని సెక్రటరీ ఉలిక్కిపడ్డాడు. అతను ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె అతని శ్వాసను అనుభవించేంత దగ్గరగా. నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు, అతను మెల్లగా అన్నాడు. 5 ఏళ్ల క్రితన సంఘటన. నువ్వు నన్ను ఎందుకు అనుసరిస్తున్నావు? నాకు నిజం కావాలి ఇప్పుడే. ఆమె వణుకుతుంది. నేను మీకు చెప్తాను, కాని దయచేసి నాకు ఇక్కడ ఇలా చేయవద్దు. నేను నిన్ను బాధ పెట్టబోవడం లేదు, అతను మెల్లగా అన్నాడు. కాని నాకు సమాధానం కావాలి. ఆమె గొంతు వణుకుతూ ఇలా సమాధానం ఇచ్చింది. మీరు నన్ను ఇలా తాకాలనుకుంటే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. మీరు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోకపోతే దయచేసి నన్ను అస్సలు తాకవద్దు. అతను ఆమెను చూశాడు. అవాక్కయ్యాడు. నువ్వు ఏమి మాట్లాడుతున్నావు? మేము ఒకసారి కలిసి ఉన్నాము, ఆమె అంది. మరియు ఇప్పుడు మీరు ఆ విషయాన్ని ఉపయోగించి ఈ విధంగా ప్రవర్తించవచ్చని అనుకుంటున్నారా? కాబట్టి అవును, నన్ను పెళ్లి చేసుకోండి. నేను అభ్యంతరం చెప్పను. మీరు ధనవంతులు, నాకు మంచి జీవితం ఉంటుంది. నేను దానిని దాచను. అతని కళ్ళు గట్టిపడ్డాయి. కాబట్టి నువ్వు ఇన్నేళ్లుగా అదే ఆలోచిస్తున్నావా? నువ్వు డబ్బు కోసం నన్ను అనుసరించావా? ఆమె తన కళ్లను తగ్గించింది. ఆమె దానిని ఖండించలేకపోయింది. సరే, అతను అన్నాడు. బయటకు వెళ్ళు. నేను నిన్ను మళ్ళీ చూడాలనుకోవడం లేదు. మరియు రోజుల్లో మొదటిసారిగా ఆమె తనను తాను ఊపిరి పీల్చుకోవడం అనుభవించింది. ఒక బాధాకరమైన ఉపశమనం, కాని ఉపశమనం మాత్రం. ఆమె కారులో నుండి బయటకు వచ్చింది మరియు నడిచి వెళ్ళిపోయింది. అతని కారులో నుండి విసిరివేయబడిన తర్వాత ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఒక ప్రమాదకరమైనది కాని ఆమె ఆలోచించగలిగే ఏకైక ప్రణాళిక. నేను నా అంతటా నేనే మానేస్తే అతను నన్ను అనుసరిస్తాడు. కాని అతను నన్ను బయటకు విసిరివేస్తే అతను మళ్లీ వెనక్కి తిరిగి చూడడు మరియు నేను చివరికి సురక్షితంగా ఉంటాను. ఆ ఆలోచనతో ఆమె ఒక నకిలీ నంబర్ను సృష్టించి ఆఫీస్ గ్రూప్కు ఒక సందేశాన్ని పంపింది. సీఈఓ నన్ను వెంటాడుతున్నాడు మరియు త్వరలో మేము పెళ్లి చేసుకోబోతున్నాం. ఊహించినట్లుగా గాసిప్ పేలింది. ఉద్యోగులు వెంటనే స్పందించారు. మాకు ఇప్పటికే అనుమానం వచ్చింది. అతను ఆమెను అదే రోజు ప్రమోట్ చేశాడు. అలా ఎవరు చేస్తారు? పుకారు అగ్నిలా వ్యాపించింది. తరువాత రోజు ఉదయం సీఈఓ ఆఫీస్లోకి నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆమె తన సహోద్యోగులకు బిగ్గరగా గుసగుసలాడింది. అతను నన్ను ప్రతిచోటా అనుసరిస్తూనే ఉంటాడు. నేను అతన్ని నివారించడానికి ప్రయత్నిస్తాను, కాని అతను అస్సలు ఆగడు. నేను అనుకుంటున్నాను అతను నా అందానికి పడిపోయాడు. మరియు సరిగ్గా ఆ క్షణంలో అతను లోపలికి నడిచాడు. అతని కళ్ళు పదునైనవి. అతని దవడ బిగుసుకుపోయింది. నువ్వు, అతను చల్లగా అన్నాడు ఆమె వైపు అడుగు వేస్తూ. వెళ్ళు ఇప్పుడే. నేను నిన్ను ఈ కంపెనీలో మళ్లీ చూడాలనుకోవడం లేదు. ఆమె తన తల తగ్గించింది. కాని లోపలామె నవ్వుతోంది. ఆమె ప్రణాళిక పనిచేసింది. రోజులు గడిచాయి. తరువాత ఒక రాత్రి అతను ఆమెను వీధిలో చూశాడు, నిర్లక్ష్యంగా ఏదో విసిరివేస్తూ. అతను తన కారు ఆపాడు. అతని సెక్రటరీ బయటకు వచ్చి ఆమె దగ్గరకు వచ్చాడు. మేడం,
సీఈఓ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఆమె గుండె పడిపోయింది. మళ్ళీ కాదు. ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి? అయినా ఆమె కారు వద్దకు వెళ్ళి లోపల కూర్చుంది. అయితే సార్, ఆమె నమ్మకంగా అంది, మీరు నన్ను ఎందుకు పిలిచారు? మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? నేను మా పెళ్లికి సిద్ధం కావాలా? కాని అతని సమాధానం ఆమెను కదిలించింది. మీరు సిద్ధంగా ఉంటే అతను ప్రశాంతంగా అన్నాడు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. రేపు. ఆమె శ్వాస ఆగిపోయింది. లేదు లేదు, నాకు పనులు ఉన్నాయి, నేను వెళ్ళాలి. ఆమె పూర్తి చేయకముందే అతను ఆమె మణికట్టును గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు ఇది కోరుకున్నావు కాదా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు. కాని ఇప్పుడు నువ్వు పారిపోతున్నావు. ఈ మొత్తం విషయం ఇది నా నుండి తప్పించుకోవడానికి నీ ప్రణాళిక? ఆమె వివరించడానికి నోరు తెరిచింది. కాని అతను వదలలేదు. బదులుగా అతను ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఆమె స్తంభించిపోయింది. తరువాత ఆమె కళ్ళనుండి కన్నీళ్లు వచ్చాయి. అతను వెంటనే వెనక్కి తగ్గాడు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె గొంతు వణుకుతుంది. దయచేసి నన్ను క్షమించండి. 5 ఏళ్ల క్రితం నేను తాగేసి ఉన్నాను. నా ప్రియుడు అప్పుడే నాతో విడిపోయాడు. నేను నా స్పృహలో లేను. నేను ఏమి చేస్తున్నానో నాకు తెలియదు. 5 ఏళ్లుగా నేను పశ్చాత్తాపపడుతున్నాను. దయచేసి నన్ను ఇంక శిక్షించవద్దు. అతను ఆమెను చూశాడు. కదిలిపోయాడు. నేను నిన్ను మర్చిపోలేకపోయాను. అతను గుసగుసలాడాడు. ఒక్కసారి కూడా కాదు. తరువాత మెల్లగా అతను అన్నాడు, నాకు మీ చిరునామా ఇవ్వండి. నేను మిమ్మల్ని ఇంటి వద్ద దించుతాను. లేదు, ఆమె అంది తన కన్నీళ్లను తుడుచుకుంటూ. దయచేసి నన్ను ఇక్కడ వదిలివేయండి. నేను నా అంతట నేనే వెళ్తాను. తరువాత రోజూ అతని సెక్రటరీ ఆమెకు మళ్లీ కాల్ చేశాడు. మేడం, సీఈఓ మిమ్మల్ని మళ్లీ ఆఫీస్కు రావాలని కోరుకుంటున్నారు. మీరు ఉద్యోగాల కోసం వెతుకుతున్నారని మాకు తెలుసు. కాని దయచేసి అతని స్వభావాన్ని అర్థం చేసుకోండి. మీరు నిరాకరిస్తే మీకు విషయాలు కష్టంగా మారవచ్చు. ఆమె అలసిపోయి తన కళ్ళు మూసుకుంది. సరే, నేను మళ్లీ చేరతాను ఆమె మెల్లగా అంది. మరియు అలా ఆమె మార్గం మరోసారి అతని ప్రపంచంలోకి లాగబడింది. తరువాత రోజు ఉదయం ఆమె తన మొత్తం ప్రపంచం తలక్రిందులు కాబోతోందని తెలియకుండా ఆఫీస్లోకి నడిచింది. ఆమె శ్వాస ఆగిపోయింది. ఆమె పిల్లలు సరిగ్గా అక్కడే నిలబడి ఉన్నారు. మరియు వారే కాదు, ఇంకొక పిల్లవాడు. వారు స్కూల్ మానేసి నేరుగా ఆమె పని ప్రదేశానికి వచ్చారు. ఆమె గుండె పరుగు పరిగెత్తింది. వారు ఇక్కడికి ఎలా వచ్చారు? ఒకవేళ అతను వారిని చూస్తే గుండె వేగంగా కొట్టుకుంటుండగా ఆమె హీరో గదివైపు పరిగెత్తింది. కాని ఆమె లోపలికి అడుగుపెట్టిన క్షణంలో ఆమె స్తంభించిపోయింది. కాగితాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. ఫర్నిచర్ కదిలింది. మొత్తం గది అల్లకల్లోలం తుఫాను. హీరో గొంతు ఉరుములా వినిపించింది. సెక్రటరీ, ఈ పిల్లలు నా గదిలోకి ఎలా వచ్చారు? వారిని బయటకు పంపండి ఇప్పుడే. సెక్రటరీ వారిని తొందరగా దూరంగా తీసుకువెళుతుండగా ఒక చిన్న పిల్లవాడు వెనుక ఉండిపోయాడు. మెంగ్, హీరో తమ్ముడు. అతని తండ్రి రెండవ భార్య కొడుకు. మెంగ్ హీరోను ఆరాధించేవాడు, కాని పిల్లలంటే ద్వేషించేవాడు. మరియు ఇప్పుడు మెంగ్ ఆమె పిల్లలతో అదే స్కూల్లో చదివినందున వారంతా అతనిని అనుసరించి ఇక్కడికి వచ్చారు. అల్లకల్లోలం దాని ప్రతి బిట్ ఆమె పిల్లలతో ప్రారంభమైంది. సిగ్గుపడి ఆమె మోకరిల్లి గందరగోళాన్ని శుభ్రం చేయడం ప్రారంభించింది. అకస్మాత్తుగా ఒక చప్పుడు. మెంగ్ జారి పడిపోయాడు. అతని తల్లి లోపలికి పరిగెత్తింది. కళ్ళు అపార్థంతో మండుతున్నాయి. నా కొడుకును నెట్టడానికి నీకు ఎంత ధైర్యం? ఆమె అరిచింది. కాని తరువాత నిజం వెల్లడైంది. ఆ మహిళ మెంగ్ తల్లి. ఆమె తల్లి కూడా చాలా కాలం క్రితం ఆమెను విడిచిపెట్టిన తల్లి హీరో తండ్రిని పెళ్లి చేసుకుంది మరియు మెంగ్ను కన్నది. ఆమె తల్లి గుసగుసలాడుతుండగా హీరోయిన్ కళ్లలో కన్నీళ్లు నిండాయి. క్షమించండి నా బిడ్డా. కాని వినడానికి ఆమెకు శక్తి లేదు. ఆమె వెళ్ళిపోయింది. నిశ్శబ్దంగా విరిగిపోయి హృదయం రక్తం కారుతోంది. ఆమెకు ఇప్పుడు కావలసిందల్లా తప్పించుకోవడం, దూరం, స్వేచ్ఛ. కాబట్టి బాధతో ప్రేరేపించబడి ఆమె హీరో కార్యాలయంలోకి నడిచి అతనికి ఒక కప్పు కాఫీ తయారుచేసింది. ఆనిలో ఉప్పు పోసింది.
చాలా ఎక్కువ ఉప్పు, ఒక చిన్న అల్పమైన తిరుగుబాటు. అతను దానిని తాగాడు మరియు తక్షణమే అర్థం చేసుకున్నాడు. అతని కళ్ళు చీకటిగా మారాయి, దవడ బిగుసుకుపోయింది. అతను ఆమెను దగ్గరకు లాగాడు. అతని గొంతు ఆమె మెడ దగ్గర తక్కువగా మరియు మండుతూ ఉంది. అతను మెల్లగా కొరికినప్పుడు ఒక హెచ్చరిక, ఒక దావా, ఒక శిక్ష. మళ్ళీ ఇలా చేస్తే నేను వదలను, అది గుర్తుంచుకో. కదిలిపోయి ఆమె ఆఫీసు నుండి వెళ్ళిపోయింది మరియు తిరిగి రావడానికి ఆమెకు ధైర్యం రాలేదు. ఇప్పుడు ఆమె ఎలా తిరిగి రాగలదు? హీరో ఆమె సవతి సోదరుడు అయ్యాడు. ఆమె వీధి నుండి ఆఫీస్కు కాల్ చేసింది. గొంతు వణుకుతోంది. నేను ఇకపై రాను మరియు ఆమె మరో మాట చెప్పడానికి ముందే ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. ఒక కారు అరుపుతో ఆగిపోయింది. ఒక వ్యక్తి బయటకు పరిగెత్తాడు. అతను ఆమెను మెల్లగా ఎత్తి ఆసుపత్రికి పరిగెత్తాడు. ఆఫీసులో తిరిగి భయాందోళన వ్యాపించింది. రిసెప్షనిస్ట్ తడబడ్డాడు. ఆమె కాల్ చేసింది. తన ఆరోగ్యం బాగా లేదని చెప్పింది మరియు లైన్ అకస్మాత్తుగా కటయింది. కొద్దిసేపటికే మరొక కాలు వచ్చింది. ఆమె ఆసుపత్రిలో చేరింది. హీరో ఇది విన్నప్పుడు అతనిలో ఏదో పగిలిపోయింది. కాని ఆసుపత్రిలో షాక్ మరింత లోతుగా మారింది. చిన్నపరిచితుడు కాదు అతను, ఆమె గతం, ఆమె మాజీ ప్రియుడు, ఒకప్పుడు ఆమె హృదయాన్ని ముక్కలు చేసిన వ్యక్తి. నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఆమె గుసగుసలాడింది. నన్ను మోసం చేసినది నువ్వే. కాని అతను మెల్లగా నిట్టూర్చాడు. 5 ఏళ్లు అయింది. నేను విదేశాలకు వెళ్ళాను. నా చదువు పూర్తి చేశాను మరియు ఈరోజు నువ్వు రోడ్డుపై సొమ్మసిల్లిపోవడం నేను చూశాను. నేను నిన్ను అక్కడ ఎలా వదిలివేయగలను? ఆమె ముఖం తిప్పింది. ధన్యవాదాలు, కాని మీరు వెళ్ళాలి. నా ప్రియుడు వస్తే అపార్థాలు ఏర్పడతాయి. అతను ఒక కనుబొమ్మను పైకి లేపాడు. ప్రియుడా? ఎవరు? ఆమె హీరో పేరును గుసగుసలాడింది. కళ్ళు పెద్దవయ్యాయి. అతను ఎవరో మీకు తెలుసా? అతను నా సోదరుడు. ఆమె గుండె ఆగిపోయింది. మరొక షాక్. ముగియని రోజులో మరొక మలుపు. నువ్వు అబద్ధం చెబుతున్నావు. కాని అతను తల అడ్డంగా ఊపాడు. నువ్వు నేను వెళ్ళిపోవాలని అంతగా కోరుకుంటున్నావా? నువ్వు కల్పనలు చేస్తున్నావా? సరే, నేను అర్థం చేసుకున్నాను. మరియు దానితో అతను వెళ్ళిపోయాడు. ఆమెను ఒంటరిగా వదిలిగతం మరియు వర్తమానం మధ్య, హృదయ విదారకత మరియు విధి మధ్య. చివరికి ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జి చేశారు మరియు ఆమె బయటకు అడుగుపెట్టిన క్షణంలో అతను అక్కడే ఉన్నాడు. హీరో నిశ్చలంగా నిలబడి ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు. అతని గొంతు నెమ్మదిగా మరియు ఆజ్ఞాపించేది. కారులో మీ అంతట మీరే వచ్చి కూర్చోండి, లేకపోతే నేను మిమ్మల్ని ఎత్తుకెతాను. ఆమె గుండె వణుకుతుంది. లేదు, నేను వస్తాను. దయచేసి ఏమీ చేయవద్దు. ఆమె నిశ్శబ్దంగా కారులోకి జారుకుంది. దూరం నుండి ఆమె మాజీ ప్రియుడు చూశాడు, కనిపించకుండా సమాధానలేని భావోద్వేగాలతో మండుతూ. లోపల హీరో దృష్టి ఆమెపై నిలిచింది. మీ ఫోన్కు ఎవరు సమాధానం ఇచ్చారు? ఆమె ప్రశాంతమైన స్వరాన్ని బలవంతం చేసింది. ఆఫీస్ నుండి ఒక డాక్టర్ మాత్రమే. అతను నిట్టూర్చి ఆమె జుట్టును పక్కకు తొలగించాడు. మీరు చాలా అలసిపోయారు. ఇక్కడ రండి, నా ఒడిలో పడుకోండి. ఎదురు చూడకుండా అతను ఆమెను మెల్లగా లాగి ఆమె తలను తన తొడపైకి మార్గనిర్దేశం చేశాడు. మరియు కారు కదిలినప్పుడు ఆమె ఒక కలలోకి జారుకుంది. ఆమె తల్లి కల ఆమెను విడిచిపెట్టిన మహిళ. ఎవరికైనా తెలిసిన దానికంటే లోతైన మచ్చలు వదిలిపెట్టిన మహిళ. భయంతో ఆమె శరీరం బిగుసుకుపోయింది. ఆమె వణుకును శాంతపరచడానికి హీరో క్రిందకు వంగి మరియు ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. మొదట మెల్లగా, తరువాత లోతుగా ఆమె పీడకలలను పారదోలడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని ఆమె బలహీనంగా అతన్ని నెట్టింది. దయచేసి వద్దు, దయచేసి ఆపండి. అప్పుడే అతను ఆమెను విడిచిపెట్టాడు. వారు ఆమె ఇంటికి చేరుకున్నప్పుడు మరొక షాక్ ఎదురుచూసింది. ఆమె తల్లి గుమ్మం వద్ద నిలబడి ఉంది. మహిళ ముఖం నుండి కన్నీళ్లు కారుతున్నాయి. ఆమె గుసగుసలాడింది. మీకు మీ తండ్రి గుర్తు ఉన్నారా? అతను నన్ను హింసించాడు. నిన్ను నాతో తీసుకెళ్లడానికి నాకు శక్తి లేదు. నేను కష్టపడి బతికాను. ఆమె తల్లి ఆమె చేతుల్లో డబ్బు నొక్కింది. నేను ఇప్పుడు ధనవంతురాలిని. నేను మీకు మంచి జీవితం ఇవ్వగలను. దయచేసి నన్ను ద్వేషించవద్దు. కాని
ఆమె వెనక్కి అడుగు వేసింది. నాకు డబ్బు అవసరం లేదు. కేవలం సంతోషంగా ఉండండి. అది నాకు సరిపోతుంది. తల్లి ఆమెను సందర్శించమని, రెండవ భర్తను కలవమని వేడుకుంది. కాని ఆమె నిరాకరించింది. మరియు సమీపంలో దాగి హీరో సెక్రటరీ ఒక ఫోటో తీశాడు. దానిని నేరుగా హీరోకు పంపాడు. అతను ఆ చిత్రాన్ని చూశాడు. తల్లి మరియు కుమార్తె. మరియు అనుమానం అతనిని ఆవరించింది. కాబట్టి ఆమె కుమార్తె, వారు ఏదో ప్లాన్ చేస్తున్నారు. నేను కనుగొంటాను. త్వరలో హీరో తండ్రి ఇంట్లో వేడుక జరిగింది. అందరూ హాజరయ్యారు. ఆమె మాజీ ప్రియుడు కూడా. హీరో తండ్రి ఆమెను గర్వంగా పరిచయం చేశాడు. ఆమె మా కంపెనీలో పనిచేస్తుంది. మీకు ఆమె తెలుసు, సరియైనదా? హీరో నవ్వాడు. అంత అందమైన ముఖాన్ని నేను ఎలా మర్చిపోగలను? నాకు ఆమె తెలుసు, చాలా బాగా తెలుసు. సిగ్గుపడి ఆమె బయటకు తప్పించుకుంది. కాని అతను వెంటనే ఆమెను అనుసరించాడు. ఆమె మణికట్టు పట్టుకుని ఆమెను కారులోకి బలవంతంగా ఎక్కించాడు. భయం ఆమె ఛాతీలో పెరిగింది. దయచేసి నన్ను మాట్లాడనివ్వండి. ఏమీ చేయవద్దు. మరియు ఆమె తన మొత్తం గతాన్ని చెప్పింది. ఆమె తల్లి అతని తండ్రిని పెళ్లి చేసుకోవడం, 10 సంవత్సరాల నిశ్శబ్దం, ఆమె క్రూరమైన తండ్రి, విదేశాలలో ఆమె ఒంటరి చదువులు, 5 ఏళ్ల పోరాటం, నొప్పి, విషాదం. కాని హీరో కోపంతో గుడ్డివాడై అన్నాడు, కాబట్టి నువ్వు మరియు నీ తల్లి డబ్బు కావాలని అనుకుంటున్నారా? సరే, మీకు కావలసినది నేను ఇస్తాను. అతను ఆమె ముఖాన్ని పట్టుకున్నాడు మరియు ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. గట్టిగా, బలవంతంగా యాజమాన్యాన్ని ప్రకటించాడు. ఆమె ఆశ్చర్యపోయింది. తరువాత అతని భుజంపై సొమ్మసిరిచి పడిపోయింది. అతను ఆమెను ఆసుపత్రికి పరిగెత్తాడు. డాక్టర్ నిజాన్ని అందించాడు. ఆమెకు ఉబ్బసం ఉంది. ఆమె ఒత్తిడిని తట్టుకోలేదు. ఆమెకు శాంతి అవసరం లేకపోతే ఆమె కోలుకోదు. హీరో స్పందించడానికి ముందే ఆమె మాజీ ప్రియుడు కనిపించాడు. ఆమెను ఎత్తాడు మరియు ఆమెను దూరంగా తీసుకువెళ్ళాడు. ఆమె వేడుకుంది, నన్ను వదిలిపెట్టు. మేము విడిపోయాము. నువ్వు నన్ను ఎందుకు బలవంతం చేస్తున్నావు? అతను మెల్లగా నవ్వాడు. నేను ఏమి చేయగలను? నువ్వు ఈ మధ్య చాలా అందంగా తయారయ్యావు. నన్ను నియంత్రించుకోలేకపోతున్నాను. నేను మళ్లీ ప్రారంభించాలనుకుంటున్నాను. సరిగ్గా అప్పుడు ఆమెకు తన పాత టీవీ స్టేషన్ నుండి ఒక కాల్ వచ్చింది. ఒక కార్యక్రమంతో ఆమె సహాయం వారికి అవసరం. అతను ఆమెను అక్కడికి నడిపించాడు. కాని ఆమె బయటకు అడుగుపెట్టిన క్షణంలో హీరో సోదరులు అంతా చూశారు మరియు వారు అనుసరించారు. ఆమె తన పాత కంపెనీలోకి నడిచి ఇలా అంది, మీకు నా సహాయం కావాలంటే నన్ను నియమించుకోండి. నాకు ఉద్యోగం కావాలి. నేను అతని కోసం మళ్లీ పని చేయను. వారు అంగీకరించారు. ఆమె కోసం వేచి ఉన్న మలుపు వారికి తెలియదు. ఎందుకంటే ఆ కంపెనీ ఇప్పటికే హీరోకి చెందినది. అతను దానిని కొనుగోలు చేశాడు మరియు అతను ఆమె ముందు కనిపించాడు. ఒక తుఫానులాగా నా ముందు పరిగెత్తడానికి నీకు ఎంత ధైర్యం? నువ్వు మరియు నీ తల్లి నాపై ఏమి ప్లాన్ చేస్తున్నారు? ఆమె మోకాళ్లపై పడింది, ఏడుస్తోంది. నేను వెళ్ళిపోతాను. ఎక్కడికైనా నన్ను వెళ్ళనివ్వండి. కాని అతను దగ్గరగా వంగాడు. స్వరం పదునుగా ఉంది. నిన్ను ఇక్కడ ఎవరు దించారు? అతను ఎవరు? ఆమె గుసగుసలాడింది. నా మాజీ ప్రియుడు. అతని దవడ బిగుసుకుపోయింది. మాజీ ప్రియుడా? కాబట్టి 5 ఏళ్ల క్రితం నువ్వు తాగేసి ఉండటానికి కారణం అతనేనా? ఆమె సమాధానం కోసం వేచి ఉండకుండా అతను ఆమెను తన భుజంపైకి ఎత్తాడు. ఆమెను దూరంగా తీసుకువెళుతున్నాడు. ఇప్పటినుండి నువ్వు నా నుండి తప్పించుకోలేవు. ఎప్పటికీ. ఆమె విధిని సీల్ చేస్తున్నట్లుగా అతను ఆమెను తన భవనంలోకి లాగాడు. అతని గొంతు ఇనుప గొలుసుల మాదిరిగా ఆమె చుట్టూ చుట్టుకుంది. ఈ రోజు నుండి నువ్వు నా నుండి తప్పించుకోలేవు. మీ కుటుంబం నా కుటుంబానికి వ్యతిరేకంగా ఏదో కుట్ర పన్నుతోంది. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు. నేను నిన్ను చూడగలను. ఆమె ముఖం నుండి కన్నీళ్లు ప్రవహించాయి. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. నేను మీ జీవితంలోకి మళ్ళీ ఎప్పుడూ రాను. కేవలం నన్ను వెళ్ళనివ్వండి. కాని అతను ముందుకు అడుగు వేశాడు. అతని స్వరం ప్రమాదకరంగా మెల్లగా ఉంది. నిన్ను వదిలివేయాలా? నేను ఎలా చేయగలను? నువ్వు నాకు చాలా ఇష్టం. నేను నిన్ను ప్రతి సెకను హింసించడానికి తగినంత దగ్గరగా ఉంచుకోవాలని
అనుకుంటున్నాను. ఆమె గుండె మునిగిపోయింది. అతను బాత్రూంలోకి వెళ్ళిపోయాడు మరియు తలుపు క్లిక్ అయిన క్షణంలో ఆమె వణుకుతున్న చేతులతో తన ఫోన్ను పట్టుకుంది. ఆంటీ, దయచేసి పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇంకా ఆఫీసులోనే ఉన్నాను. నేను ఇప్పుడు ఇంటికి రాలేను. దీనికి సమయం పట్టవచ్చు. ఆమె గొంతు వణుకుతుంది, పగిలిపోయింది. అకస్మాత్తుగా బాత్రూం తలుపు తెరుచుకుంది. హీరో బయటకు వచ్చాడు. అతని జుట్టు నుండి నీరు కారుతోంది. కళ్ళు కత్తిలా పదునుగా ఉన్నాయి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఆమె తన ఫోన్ను వెనుక దాచిపెట్టింది, వణుకుతూ. ఎవరూ కాదు, అది ఏమీ లేదు. అతని చూపు క్రిందకు పడింది మరియు అతను స్తంభించిపోయాడు. ఆమె నడుము పైన ఆమె చొక్కా కొద్దిగా పైకి లేచింది. ఒక మసక పచ్చబొట్టు కనిపిస్తుంది. అతను దగ్గరగా అడుగు వేశాడు. ఇది ఏమిటి? నీకు పచ్చబొట్టు ఎందుకు ఉంది అక్కడ? ఆమె బిగుసుకుపోయింది. ఆమె శ్వాస ఆగిపోయింది. ఆమె లోతుగా పాతిపెట్టిన జ్ఞాపకాలు, ఆమె భయపడిన జ్ఞాపకాలు బాధాకరంగా పెరిగాయి. ఒక పెలుసుగా ఉండే స్వరంలో ఆమె గుసగుసలాడింది. నేను నా చదువుల కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు నేను ఒక సమూహంచే చుట్టుముట్టబడ్డాను. వారు నన్ను రేప్ చేశారు. ఆమె గొంతు పగిలిపోయింది. కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. హీరోయిన్ తన బాధాకరమైన గతాన్ని వెల్లడించినప్పుడు హీరో ముఖం మారింది. షాక్, అపరాధభావం, ఆందోళన అతని కళ్లలో మెరిసింది. మాట లేకుండా అతను వెనక్కి అడుగు వేశాడు మరియు గది నుండి బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన క్షణంలో ఆమె కన్నీళ్లలో కుప్పకూలిపోయింది. ఆమె ఈ ఇంట్లో ఉండాలని అనుకోలేదు. ఆమె అతని దగ్గర ఉండాలని అనుకోలేదు. కానీ ఆమె ఒక తల్లిగని అతనికి తెలియదు. ఇదంతా నాశనం చేయగల సత్యం అతనికి తెలియదు. కాబట్టి అతను ఆమెను మెల్లగా ఆదేశించాడు. విశ్రాంతి తీసుకో. నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్లడం లేదు. ఆమె సమాధానం చెప్పలేదు. ఆమె చేయగలిగిందల్లా తప్పించుకోవడం గురించి ఆలోచించడమే. మరుసటి రోజు ఉదయం ఆమె ప్రయత్నించింది. కాని భవనం అంతా గార్డులతో, గేట్లతో, ప్రతిచోటా కళ్లతో చుట్టుముట్టబడి ఉంది. ఆమె వెళ్లలేకపోయింది. ఆమె శ్వాస తీసుకోలేకపోయింది. అతను తిరిగి వచ్చే వరకు ఆమె తినడానికి నిరాకరించింది. కాని అతను చివరికి ఆ రాత్రి తిరిగి వచ్చినప్పుడు అతని స్వరం మెత్తబడింది. నువ్వు తిన్నావా? ఆమె గుసగుసలాడింది. నేను తినలేను. అతను మెల్లగా నవ్వాడు. దగ్గరగా అడుగు వేశాడు. ఆమె గడ్డం తాకాడు. నువ్వు తినేలా చేయడానికి నాకు ఒక మార్గం తెలుసు. మరియు అతను ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. మొదట మెల్లగా, తరువాత లోతుగా. ఆమె లొంగిపోయే వరకు ఆమె పెదవులు వణుకుతున్నాయి. తరువాత ఆమె తిన్నది. విందు తరువాత అతను ఆమె మణికట్టుపై ఒక బ్రాసెట్ను జారవిడిచాడు. సున్నితమైనది కాని అందమైనది. దీన్ని తీసివేయవద్దు. ఆమెకు తెలియదు. అతను దాని లోపల ఒక ట్రాకింగ్ పరికరాన్ని ఉంచాడు. అతను ఆమెను తాజా గాలి కోసం బయటకు పంపాడు. ఆమె తన పిల్లలను చూడటానికి పరిగెత్తింది. వారు ఆమె చేతుల్లోకి పరిగెత్తారు, ఏడుస్తున్నారు. ఆమె వెచ్చదనం కోసం ఎదురు చూస్తున్నారు. సరిగ్గా అప్పుడు ఆమె టీవీ ఉద్యోగం నుండి ఆ యాంకర్ కాల్ చేసింది. నన్ను కలవడానికి రా, నేను నీకు ఏదో చెప్పాలి. ఆమె వెళ్ళింది. కాని యాంకర్ ఎప్పుడూ కనిపించలేదు. ఆమె ఒక బార్ ముందు ఒంటరిగా వేచి ఉంది మరియు ప్రమాదకరమైన కళ్ళు ఆమెపై పడ్డాయి. కొంతమంది గ్యాంగ్స్టర్లు దగ్గరకు వచ్చారు. ఆమె చుట్టూ తిరిగారు. ఆమె గొంతు వణుకుతుంది. నా నుండి దూరంగా ఉండండి. కాని వారు వస్తూనే ఉన్నారు. అదే క్షణంలో హీరో యాంకర్ను అడిగాడు, ఆమె ఎక్కడ ఉంది? యాంకర్ సమాధానం ఇచ్చింది, నాకు తెలియదు. కాని అతను ఆమెను ఎలా కనుగొనాలో తెలుసు. అతను తన ట్రాకర్ను తెరిచాడు మరియు ఆమె బార్లో ఉందని చూశాడు. అతను పూర్తి వేగంతో అక్కడికి నడిపాడు. గ్యాంగ్స్టర్లు ఆమెను చేరుకోవడానికి ప్రయత్నించినప్పుడు హీరో చెయ్యి ఆమె మణికట్టు చుట్టూ మూసుకుపోయింది. వారిని హెచ్చరించవద్దోతను అరిచాడు. నువ్వు వారిని కొట్టు. ఇలా అతను వారిని తరిమి కొట్టాడు. ఆమెను పూర్తిగా కాపాడాడు. తరువాత అతను ఆమెను దగ్గరగా లాగాడు. ఆమె నుదిటిపై శ్వాస వెచ్చగా ఉంది. వేద్దాన్ కారులో అతను విదేశాల నుండి తెచ్చిన మందును ఆమెకు అందించాడు. ఆమె గందరగోళంగా అతనిని చూసింది. ఆమె ఇక్కడ ఉందని అతనికి ఎలా తెలుసు? అతను ఇంత వేగంగా ఎలా వచ్చాడు? అతను ఆమెను ఇంతకు ముందు వేచి ఉన్న అదే చోట దించాడు. తరువాత ట్రాకర్ ద్వారా నిశ్శబ్దంగా
ఆమెను అనుసరించాడు. ఆమె ఇంకా అబద్ధం చెబుతోంది. అతను తనలో తాను గుసగుసలాడాడు. అతను ఆమె ఇంటి వరకు ఆమెను అనుసరించాడు. ఆమె తలుపు తెరిచినప్పుడు ఆమె గుండె ఆగిపోయింది. అతను అక్కడే నిలబడి ఉన్నాడు. కథలి పాడుగా చిల్లి పరిచేజి చది బచ్చాద అంటీరు వరిచౌరుషపై పరద్దిరు ఇది అడ ఇన్ని బొమ్మలు ఎందిచ్చుకున్నాయి. ఇవి మళ్ళీ నీ ఆంటీకి చెందినవని చెప్పకు. ఆమె నవ్వును బలవంతం చేసింది. నిరాశగా ఉంది. ఇవి నా ఆంటీ పిల్లల బొమ్మలు. అతను ఆమెను నమ్మలేదు. నువ్వు ఎప్పుడూ నాతో ఎందుకు అబద్ధం చెబుతావు? నువ్వు నీ జీవితం గురించి నిజం ఎందుకు చెప్పవు? ఆమె మనస్సు అరిచింది. పిల్లలు ఏ నిమిషంలోనైనా వస్తారు. ఆమె అతన్ని బయటకు పంపాలి. ఆమె వారిని రక్షించాలి. కాబట్టి ఆమె తన చేతిని పట్టుకుంది, నొప్పిని నటిస్తూ. అతను తన కళ్ళు సన్నగా చేశాడు. మళ్ళీ నటిస్తున్నావా? కాని ఆమె నొప్పిగా మొరాయిస్తున్నప్పుడు అతను మెత్తబడ్డాడు. సరే, విశ్రాంతి తీసుకో. నేను తరువాత తిరిగి వస్తాను. అతను వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికే ఆమె పిల్లలు లోపలికి దూసుకెళ్లారు. ఆమెను గట్టిగా కౌగిలించుకున్నారు. తరువాత రోజు ఆమె తన పిల్లలను స్కూల్లో దించింది. కాని మెంగ్, ఆమె తల్లి మరియు హీరో తండ్రి కొడుకు కూడా అక్కడే చదివేవాడు. ఆమె తల్లి కనిపించింది. ఆమెను పక్కకు లాగింది. ఈ పిల్లలందరూ నిన్ను అమ్మా అని పిలిచారు. వారు ఎవరు? ఆమె చివరికి పగిలిపోయింది. వారు నా పిల్లలు. ఆమె తల్లి ఆశ్చర్యపోయింది. నువ్వా? ఈ వయస్సులో నలుగురు పిల్లల? హీరోయిన్ వేడుకుంది. దయచేసి ఎవరికీ చెప్పవద్దు. దయచేసి. ఆమె తల్లి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. సరిగ్గా అప్పుడు ఆమె మాజీ ప్రియుడు చిరునవ్వుతో కనిపించాడు. ప్రియతమా, నాకోసం ఎదురుచూస్తున్నావా? ఆమె దాదాపు అరిచింది. ఓ దయచేసి ఈరోజు నాకు ఎవరైనా విరామం ఇవ్వండి. వారు వాదిస్తుండగా ఒక కెమెరా క్లిక్ చేసింది. వారి ఫోటో ఎవరికో పంపబడింది. ఆమె మాజీ ప్రియుడి తండ్రికి. అతను తన టేబుల్ను పగలగొట్టాడు. 5 ఏళ్ల క్రితం నేను నా కొడుకును హెచ్చరించాను. ఆమెను వదిలిపెట్టు లేదా నేను ఆమెను నాశనం చేస్తాను. ఇప్పుడు ఆమె మళ్ళీ తిరిగి వచ్చిందా? ఆమెను నా దగ్గరకు తీసుకురండి. అతని మనుషులు ఆమెను కిడ్నాప్ చేసి అతని స్థలానికి లాగారు. ఆమె అరిచింది. మీరు ఎవరు? ముసలి వ్యక్తి ముందుకు అడుగు వేశాడు. నేను మీ మాజీ ప్రియుడి తండ్రిని. నేనే అతన్ని నీతో విడిపోవడానికి బలవంతం చేశాను. మరియు ఇప్పుడు నువ్వు మళ్ళీ అతని దగ్గరకు రావడానికి ధైర్యం చేస్తావా? నేను దీనిని ఇప్పుడే పూర్తి చేస్తాను. ఆమె మోకాళ్లపై పడింది. వేడుకుంది. నేను అతన్ని విడిచిపెట్టాను. నాకు అతనితో ఇక ఏమీ లేదు. కాని అతను పట్టించుకోలేదు. అతను తన చేతిని పైకి ఎత్తాడు. ఆమెకు హాని చెయ్యడానికి సిద్ధంగా. మరియొకప్పుడు హీరో తుఫానులా లోపలికి వచ్చాడు. అతను మాజీ ప్రియుడి తండ్రిని కాలర్ పట్టుకుని నరిచాడు. మీరు ఆమెకు ఎందుకు ఇలా చేస్తున్నారు? అతని కోపం శక్తికి గది వణికింది. ఆమెను తాకిన ఎవరినైనా అతను కొట్టాడు. ఆమెను ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువులాగా తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. మామ ముందుకు అడుగు వేశాడు, అరుస్తూ. ఆమె ఎవరో నీకు తెలుసా? ఆమె నీ తండ్రి 2వ భార్య కుమార్తె. కాని హీరో వణకలేదు. అతని గొంతు గది అంతా గర్జించింది. నాకు దేని గురించి పట్టదు. నువ్వు మళ్ళీ ఆమె దగ్గరకు వస్తే నేను నిన్ను నా మామ అని ఎప్పుడూ పిలవను. అది గుర్తుంచుకో. అతను హీరోయిన్ను తన చేతుల్లోకి ఎత్తి మెల్లగా తన కారులో ఉంచాడు. ఆమె కళ్ళు భయంతో మూసుకుపోయాయి. మరియు అకస్మాత్తుగా ఆమె ఏదో గొణుగుకుంది. అది అతన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కాని తరువాత ఆమె కళ్ళు తెరిచింది. అది కేవలం ఒక కల. తరువాత రోజు ఉదయం ఆమె హీరో ఇంట్లో మేల్కొంది. ఉదయపు సూర్యరశ్మి ఆమె ముఖాన్ని తాకుతోంది. అతను ఆమె దగ్గర నిలబడి ఆమె హావభావాలను అధ్యయనం చేస్తున్నాడు. ఇంకా మీ ఎక్స్ గురించి ఆలోచిస్తున్నారా? మీరు అతనితో మళ్ళీ ప్రారంభించాలనుకుంటున్నారా? ఆమె మెల్లగా తల అడ్డంగా ఊపింది. లేదు, అతను నా గతం. నేను మళ్ళీ వెళ్ళను. ఒక నిశ్శబ్దం తరువాత అతను వంగాడు. వారి పెదవులు కలిశాయి. వారి శ్వాస చిక్కుకుంది. ఒక తీవ్రమైన ఉద్వేగభరితమైన ముద్దు. అది ఆమెను అతని ప్రపంచంలోకి లాగింది. కాని ఆమె హృదయంలో మరొక నిజం. నేను తప్పించుకోవాలి. అప్పటి వరకు నేను నటించాలి. ఆఫీసో ఆమె మాజీ ప్రియుడు మళ్ళీ కనిపించాడు. మా నాన్న నీకు ఏమి చెప్పారు?
ఆమె పక్కకు చూసింది. దానితో సంబంధం లేదు. నేను నీతో మళ్ళీ ఎప్పుడూ ప్రారంభించను. కాబట్టి దయచేసి నన్ను అనుసరించడం ఆపు. సరిగ్గా అప్పుడు మెంగ్ తన స్నేహితులతో ఆఫీసు వచ్చాడు. హీరో స్వయంగా లోపలికి నడిచినందున అందరూ స్తంభించిపోయారు. అతను అరుస్తాడని సెక్రటరీ వణుకుతున్నాడు. కాని బదులుగా అతను మెల్లగా నవ్వాడు. పిల్లలను రేడ్కు తీసుకువెళ్ళండి. ఒక పిల్లవాడు ఉత్సాహంగా మాట్లాడాడు. మా అమ్మ కూడా ఇక్కడే పని చేస్తుంది. హీరో ముఖం చిట్లించుకున్నాడు. మీ అమ్మ ఎవరు? హీరోయిన్ దగ్గర నిలబడి ఉంది. అతను అంతా కనుగొంటాడని భయపడుతోంది. కాని అతను మరింత అడగడానికి ముందే ఆమె ఆంటీ లోపలికి పరిగెత్తింది. పిల్లలను సేకరించింది. ఒక చిన్న గొంతు పిలిచింది, అమ్మా. హీరో దానిని స్పష్టంగా పట్టుకోలేకపోయాడు. అందరూ చెల్లాచెదురుగా ఉన్నారు. హీరోయిన్ వెనుక గేటు నుండి పరిగెత్తింది. నిజం వెల్లడైంది. తరువాత హీరో మెంగ్ను అడిగాడు, ఆ మహిళ పేరు నీకు తెలుసా? మెంగ్ పేరు చెప్పాడు. హీరో స్తంభించిపోయాడు. అతను ఆమె ఇంటికి పరిగెత్తాడు. కాని అది ఖాళీగా ఉంది. బ్రాస్లెట్ మాత్రమే మిగిలి ఉంది. వెనుక ఉండిపోయింది. ఆమె అదృశ్యమైంది. ఆమె మరొక నగరానికి పారిపోయింది. అద్దె ఇల్లు తీసుకుంది మరియు కొత్త జీవితాన్ని ప్రారంభించింది, తన పిల్లలతో ఒంటరిగా. కాని అతను ఆమెను కనుగొన్నాడు. అతను ఆమె మొబైల్ను ట్రాక్ చేశాడు మరియు ఆమె తలుపు ముందు నిలబడ్డాడు. ఆమె మోకాళ్లపై పడింది. దయచేసి నన్ను క్షమించండి. నేను భయపడి అబద్ధం చెప్పాను. మీరు నా పిల్లలను దూరం చేస్తారని నేను అనుకున్నాను. మీకు పిల్లలంటే ఇష్టం లేదని నాకు తెలుసు. కాబట్టి నేను ఈ దేశాన్ని విడిచి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి వారిని వారానికి ఒకసారి, నెలకు ఒకసారి చూడనివ్వండి. అతను మెల్లగా ఆమె ముఖాన్ని పైకి లేపాడు. మీకు అర్థం కావడం లేదా? నాకు మీరంతా కావాలి. అతను ఆమెను లోతుగా ముద్దు పెట్టుకున్నాడు. చాలా లోతుగా. పిల్లలు కూడా సిగ్గుతో తమ కళ్ళు మూసుకున్నారు. ఒక పిల్లవాడు గుసగుసలాడాడు. అమ్మా, మా నాన్న చనిపోయారని చెప్పావు. హీరో బిగుసుకుపోయాడు. నేను చనిపోయానా? నిజంగా? హీరోయిన్ నిస్సహాయంగా చూసింది. నేను వారికి ఇంకేమి చెప్పగలను? వారు తమ తండ్రి కోసం అడుగుతున్నారు కాబట్టి నేను అబద్ధం చెప్పాను. హీరో నవ్వాడు. ఒక అరుదైన వెచ్చని నవ్వు. అయితే స్పష్టంగా వినండి, నేను మీ తండ్రిని. పిల్లలు చూశారు. మరీ తరువాత ప్రకాశించారు. తరువాత రోజు ఉదయం వారు పిల్లలను స్కూల్లో దించారు. కాని పిల్లలు కారు తలుపును పట్టుకున్నారు. మేము వెళ్ళాలనుకోవడం లేదు. మీరు అమ్మను పెళ్లి చేసుకుంటున్నారు కదా? అయితే మీరు మమ్మల్ని ముందు పట్టుకోవాలి. మరియు వారందరూ నలుగురూ నవ్వుతూ స్కూల్ యార్డ్ అంతటా పరిగెత్తారు. హీరో వారి వెనుక పరిగెత్తాడు. ఆమె నవ్వు కూడా గాలిలో నిండిపోయింది. ఒక కొత్త కుటుంబం, ఒక కొత్త ప్రారంభం. మరియు అది వారి కథ ముగింపు. నొప్పి, ప్రేమ, విధి మరియు క్షమాపణ యొక్క కథ. మీరు ఈ కథను ఆస్వాదించినట్లయితే, మీకు ఈ సినిమా శైలి కథనం ఎంతగా నచ్చిందో కామెంట్లలో నాకు తెలియజేయండి. లైక్ చేయడం మర్చిపోకండి.